హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు ఒక కొత్త రకం కర్రీ చేయబోతున్నాను. ఇందుకోసం పావు కేజీ వంకాయలు, 50 గ్రాముల పల్లీలు, ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా ధనియా పౌడర్, 50 గ్రాముల పొట్టి కొబ్బరి, పోపు దినుసులు కొన్ని, 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోవాలి, ఒక కప్పు పెరుగు, రుచికి తగినంత ఉప్పు, వేపాకు కొద్దిగా, 6 పచ్చిమిరపకాయలు, ఒక కప్పు నూనె. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. బాండి కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం పల్లీలు వేయించుకుందాం. ముందుగా పల్లీలను దూరగా వేయించుకోవాలి, మరి నల్లగా అవ్వకూడదు. ఇలా లైట్గా వేగాక దాంతోపాటు మనం ముందుగా చూసుకున్న మిర్చి వేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా వేగకూడదు, లైట్గా వేగాలి అంతే. ఎక్కువ వేగితే కర్రీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లి మిర్చితో పాటు మనం ఆనియన్స్ కూడా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఆనియన్స్తో పాటు మనం కొబ్బరి కూడా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసుకొని పక్కకు ఉంచుకుందాం. మళ్ళీ అదే బాండీలో మనం ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇలా ఈ విధంగా వంకాయలను కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇవి ఆయిల్లో బాగా మగ్గాలి. కర్రీ ఆల్మోస్ట్ ఇందులోనే అయిపోతుంది. ఈ వంకాయలను మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటు మనం పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మగ్గిన వంకాయలను తీసి పక్కన పెట్టుకుందాం. ఇందాక వంకాయలు వేయించుకున్న బాండీలోనే మనం తాలింపు వేసుకుందాం. తాలింపుకు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం ఈ విధంగా ఉంటుంది కదా, ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి.
ఇందులో మనము కొద్దిగా ఇందులో నేను పసుపు వేసుకుంటున్నాను. ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. కలర్ కోసం మాత్రమే. ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలి. ఇలా 5 నిమిషాలు మూత పెట్టి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో మనం ముందుగా వేయించుకున్న వంకాయలను వేసుకుందాం. ఇందులోకి మీ గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో మనం ధనియా పౌడర్, గరం మసాలా, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. చూశారు కదండి ఎంత బాగా మగ్గిందో. ఇలా 10-15 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఎంతో రుచికరమైన పెరుగు వంకాయ రెడీ.